ప్రేరణజీ, మీరు లవ్ జిహాద్ కేసెస్ బాగా టేకప్ చేస్తుంటారు. అంతకుముందు కూడా మనం మాట్లాడాం కదా! సో, ఈ లవ్ జిహాద్ కేసెస్‌లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి, దానికేమన్నా సొల్యూషన్నా? లేకుంటే ఆ పెయిన్ తీసుకొని, ఆ సొల్యూషన్ వచ్చిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? అక్క అంటే అన్ని లవ్ జిహాద్ కేసెస్ పెయిన్‌ఫుల్లే ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ అండి. చాలా మటుకు మేము అంటే మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యి అందులో మొత్తం. అంటే అక్క మా మెంటల్ హెల్త్ అంటే నేను హిందూ జనశక్తిలో ఎక్కడైనా ఉన్నా మేము చాలా మటుకు ఫర్ అవర్ ఓన్ మెంటల్ హెల్త్ మేము ట్రై చేస్తాం ఎక్కువ ఇన్వాల్వ్ కాకూడదు. కానీ కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే మేము ఎంత ట్రై చేసినా అదే అయిపోతాం. డీప్లీ ఇన్వాల్వ్ అయిపోవాల్సి వస్తుంది అన్నోయింగ్లీ కూడా, బికాస్ ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. ఆ బేసిక్ ఎంపతి లేకపోతే ఇలాంటివి మనం చెయ్యలేము. అరే మనకెందుకు అనేసి మేము కూడా ఇంట్లో కూర్చోవచ్చు. ఏదో అలా వెళ్ళాము, వచ్చాము, పరామర్శించాము, ఏదో అలా 4 మాటలు మాట్లాడినాము అన్నట్టు కాకుండా, కానీ ఆ బేసిక్ ఎంపతి లేకపోతే ఇలాంటివి మనం చెయ్యలేము. ఎగ్జాక్ట్. కానీ ఇన్వాల్వ్ కాకుండా ఫర్ అవర్ ఓన్ మెంటల్ హెల్త్ వీ హ్యావ్ టు టేక్ అ ఫ్యూ ప్రికాషన్స్. కానీ కొన్ని మీరు అడుగుతున్నారు స్పెసిఫిక్లీ కాబట్టి నేను చెప్తున్నానక్క. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ దిశ కేస్ మనం మొత్తం ఓన్లీ మన తెలుగు స్టేట్స్ కాకుండా మొత్తం ఇండియాని షేక్ చేసింది ఈ దిశ కేస్. డాక్టర్ ఆ దిశ కేస్ కాక ఒక 15 days ముందే ఇంకో చాలా హారిఫిక్ కేస్ అయ్యిండే. ఆదిలాబాద్ లో అయిన ఒక ట్రైబల్ మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ కన్నుకి ఏ కేస్ మిస్ కాదక్క. అందుకే దట్స్ ఐ రియలీ అప్రిషియేట్ యువర్ జర్నలిజం అక్క. సో దాట్ కేస్, ఆ కేస్కి నేను పర్సనలీ వెళ్ళాను, ఆ ఊరికి వెళ్ళాను. అది మూల ప్రాంతం తాండా, ఆదిలాబాద్లో నిర్మల్ క్రాస్ అయిపోయి 7-seater ఆటో పట్టుకొని నడిచి ఇంకా వెళ్ళాలి. 7-seater దిగి మళ్ళీ ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. అక్కడ ఉంది గోసంపల్లి గ్రామంలో ఉంది. మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. ప్రేరణ, ఇక్కడ ఒకటి, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎలా మీకు కాల్స్ వస్తాయా ఏంటి, ఎలా వెళ్ళిపోతారు, మీకు ఎలా తెలుస్తుంది ఇది అసలు, ఈ కమ్యూనికేషన్ ఏంటి మీకు తెలుస్తుంది అక్క? అంటే న్యూస్లో వస్తుంది, ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతాం. అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇలా ఇక్కడ సో జరిగిందని కాల్స్ వస్తాయా మీకు ఏమన్నా? మాకు కాల్స్ కూడా వస్తాయి, పీపుల్ రీచ్ అవుట్. ఓకే. ఆర్గనైజేషన్ హిందూ జనశక్తి మేము 2017 నుంచి ఉన్నాం అక్క. ఓకే, రైట్. ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, బాధితులు మాకు కాల్ చేస్తారు, ఫ్యామిలీస్ రీచ్ అవుట్ అవుతారు. ఓకే, బికాస్ మేము ఓన్లీ గ్రౌండ్ మీద పనిచేయడం కాదు, మేము ప్రభుత్వంకి కూడా రీచ్ అవుట్ అవుతాం.